కూలీ నాలి చేసుకొని మా భార్య నాకు ముగ్గురు ఆడపిల్లలండి. మేమిద్దరం కూలీ చేసుకొని ముగ్గురు ఆడపిల్లల్ని చదివించుకుంటున్నామండి. మా అమ్మాయి ఎంతో పెద్ద చదువులు చదువుతానన్నదండి. పరీక్షలు రాసిందండి. పాలిటెక్నిక్ పరీక్షలు రాస్తే ఈళ్ళన్నారండి, "ఇక్కడ బాగా చదివింతాం, మీ అమ్మాయికి జాబ్ తెప్పిద్దాం" అని చెప్పేసి జాయిన్ చేశారండి. జాయిన్ చేసుకోమని 29వ తారీఖున నా కూతురిని దారుణంగా చంపేశారండి. నా కూతురు మెసేజ్ పెట్టి చచ్చిపోయిందండి. కాలేజ్ స్టాఫ్ మొత్తం కలిపి అందరూ కలిపి చంపేశారని. అయితే ఇప్పటి వరకు వారం రోజులయినా సరే ఈ కాలేజీ నుంచి ఎటువంటి సమాచారం కూడా నాకు అందించలేదండి. ఎవరు కూడా ఏమి చెప్పలేదండి. పరామర్శించడానికి కూడా రాలేదండి. ఇలాంటి కాలేజీని మట్టుకు మూసేయాలండి. ఎందుకంటే అందరూ కలిపి నా కూతురిని చంపేశారు కాబట్టి, ఇలా నా కూతురులాగా ఎవరు అవ్వకూడదని చెప్పి నా కూతురు మెసేజ్ పెట్టి చనిపోయిందండి. అందుకైనా సరే ఇలాంటి ఇకపైన ఏ ఆడపిల్లకైనా ఇది జరగకుండా ఉండాలని చెప్పేసి నా కూతురు నిర్ణయం తీసుకుంది కాబట్టి, ఆ నిర్ణయం బతకాలండి. అందుకే కాలేజీని వెంటనే మూసేయాల. కూతురు చనిపోయింది కాబట్టి ఎటువంటి ఇలా ఏమీ చెప్పడానికి దిగి రాలేదు కాబట్టి, నా కూతురు న్యాయం జరగాలండి. నా కూతురు చనిపోయినందుకు. ఏదైతే 28వ తారీఖున రాత్రి ఈ చైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో ఇన్సిడెంట్ జరిగిందో, రూపశ్రీ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి రూపశ్రీ తల్లిదండ్రులు కూలాడితేనే కానీ కొండాడలేనటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో కూడా ఆ రూపశ్రీ అమ్మాయిని ఉన్నత చదువులు చదివించాలని, ఉన్నత స్థాయిలో చూడాలని కలలు కన్నటువంటి ఆ రూపశ్రీ మధ్యంతరంగా ఈ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల మరణించినటువంటి మరణించడం జరిగింది. మరి ఇన్సిడెంట్ జరిగి ఈ రోజుకి 7 రోజులు అవుతా ఉంది. మరి ఆనాటి నుంచి ఈనేడు ఇప్పటి వరకు కూడా, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా యాజమాన్యం కనీసం ఆ తల్లిదండ్రులని ఓదార్పు చేయడం గాని, తల్లిదండ్రులు పరామర్శించడం గాని ఎటువంటి కార్యక్రమం వాళ్ళు చేయలేదు. మరి ఇటువంటి యాజమాన్యాన్ని, ఇటువంటి కాలేజీలని మరి తక్షణమే మూత వేయాలి. అది లైసెన్స్ రద్దుపరచాలి. ఎందువల్లంటే ఒక అమ్మాయి చనిపోతూ వాగ్మూలం ఇచ్చి, నేనే కాదు నాలాంటి ఇలాంటి ఈ యువతలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరి భవిష్యత్తు కూడా పాడవుతుంది. ఎవరో ఒకరు బలిదానం ఇస్తేనే తప్ప ఈ ఇది సమస్య పరిష్కారం కావద్దని వాగ్మూలం ఇచ్చి ఆ అమ్మాయి మరణించింది. మరి ఇటువంటి విద్యా సంస్థలు ఉండడం అవసరమా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి దీని మీద. రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైనటువంటి మరి న్యాయం ఆ కుటుంబానికి, ఆ రూపశ్రీ తల్లిదండ్రులకి ఆదుకునే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. మరి అలాగే యాజమాన్యం కూడా ఈ తల్లిదండ్రుల తాలూకా ఆహ్, ఆక వారి భవిష్యత్తు, తల్లిదండ్రుల తాలూకా ఆహ్, వాళ్ళకి పరామర్శించే కార్యక్రమం, వాళ్ళకి పూర్తిగా న్యాయం జరిగే వరకు ఈ కార్యక్రమాన్ని ఈ కుల సంఘాల ద్వారాగా, అంటే ఈ కమ్యూనిటీకి నేను అధ్యక్షుడిని, మా కార్యవర్గం అంతా ఇక్కడ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తాము. వివిధ స్టూడెంట్ ఫెడరేషన్స్, అలాగే వివిధ రాజకీయ పార్టీలు, వివిధ కుల సంఘాలు, దళిత సంఘాలు అన్నీ, మహిళా సంఘాలన్నీ కూడా మరి ఈవేళ రావడానికి సిద్ధంగా ఉన్నవి. త్వరలో మహిళా కమిషనర్ మేడం గారు కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. దయించి ఇప్పటికైనా స్పందించాలి. ఈ యొక్క నిరుపేద కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇటువంటి యాజమాన్యాన్ని, ఇటువంటి విద్యా సంస్థల్ని తక్షణం మూసివేయాలి. ఆ బాధితులతో సరైనటువంటి శిక్ష విధించే విధంగా చేయాలి. ఇటువంటి లైంగిక వేధింపులు చేసేటువంటి ఫ్యాకల్టీలు, ఇలాంటి విద్యా సంస్థలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం అనేది కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. ఇటువంటి విద్యా సంస్థలు తక్షణమే అది మూతవేయాలి. అటువంటి ఫ్యాకల్టీలను, అటువంటి విద్యా సంస్థల మేనేజ్మెంట్‌ల వాళ్ళందరినీ కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి, కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రూపశ్రీ చనిపోయిన ఘటన ఇప్పటికే సంచలనం సృష్టిస్తా ఉంది. ఈ సందర్భంలో ఆ రూపశ్రీ తల్లిదండ్రులందరూ కూడా పూర్వం చాలా మధ్యతర కుటుంబ సభ్యులు. వాడు ఈ రోజు పూటకి పని వెళ్తే గాని కాని పరిస్థితి ఉన్నటువంటి సందర్భం అది. వాళ్ళ పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని చైతన్య కాలేజీలో ఇంజినీరింగ్ చేస్తే ఒక ఉన్నతమైన శిఖరాలకు అందించుకొని ఒక మంచి భవిష్యత్తు ఉంటది. ఆ అమ్మాయి మీదే కుటుంబం అంతా కూడా నడుస్తదని పరిస్థితిలో ఇటువంటి దుర్మార్గమైన ఘటన జరగడం జరిగింది. అమ్మాయి ఒక సోషల్ మీడియాలో ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ అంతా కూడా లైంగికంగా వేధిస్తా ఉన్నారు. నాతో పాటు అనేకమైనటువంటి మహిళలు కూడా, విద్యార్థులు అస ఈ ఇబ్బందులకి, లైంగిక వేధింపులకి పాల్పడతా ఉన్నారని చెప్పేసి ఆ అమ్మాయి ఎంతో ఆవేదనతో ఎవరికీ కనీసం వాళ్ళ తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. దాని మీద ఇప్పటికొచ్చి యాజమాన్యం కూడా ఎటువంటి స్పందన లేదని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాము.
నేను డీసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మీ ప్రభుత్వం కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా కూడా ఇప్పుడుకొచ్చి ఈ ఘటన మీద ఇప్పుడు ఎవరు స్పందించే పరిస్థితిలో ఎవరికి వాళ్ళు ఎలక్షన్ మూవ్‌మెంట్‌లో వాళ్ళ ప్రచారాలు ఆర్భాటాల్లో మునిగిపోతా ఉన్నారు తప్ప, ఈ తల్లిదండ్రులు తిండి తిప్పలు లేకుండా గత 6 రోజుల నుంచి ఎక్కడే కూర్చున్నా సరే ఎవరు కూడా వచ్చి పరామర్శించే పరిస్థితి లేదు. మేము తక్షణమే ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. వెంటనే సీఎం గారు స్పందించి ఈ ప్రభుత్వాన్ని ఆదుకునే విధంగా 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఎవరైతే వాళ్ళ సిస్టర్ ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఎటువంటి నార్మ్స్ పాటించకుండా ఈ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నటువంటి చైతన్య ఇంజినీరింగ్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి మేము ఏఎస్ఎఫ్‌గా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో భారీ ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.